బ్రతకటమే భారంగా మారి బ్రతుకంటే భయం వేసినప్పుడు ఆ బాధలో తీసుకునే మీ నిర్ణయాలు చాలా మందిని నరకంలో పడేస్తూ ఉంటాయి. కష్టం అనిపిస్తే వెళ్లాల్సింది బారుకో లేక ఏడుస్తూ పార్కులకు కాదు, కాశీకి. ఊరిలో శవం ఉందని తెలిసినప్పుడు ప్రయాణాలు కూడా పక్కన పెట్టి చూడడానికి వెళ్తాం. అదే శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తుంటే ఏడుస్తూ వెంట నడుస్తూ వెళ్తాం. కానీ శ్మశానంలో కట్టెలపై పొరుండబెట్టి కాల్చే సమయానికి అన్నీ సర్దుకొని ఇంటికొచ్చి సైలెంట్గా కూర్చుంటాం. కారణం ఏంటి? భయం. కట్టెలపై కాయం కాలుతుంటే చూడడానికి భయం, బగబగ మండే మంటల్లోకి బిక్కుబిక్కుమంటూ చూడడానికి భయం. కానీ కాశీలో అలా కాదు. చలికాలం వస్తే కాలుతున్న శవంపై వెలుగుతున్న మంటలు చలిమంటలు అవుతాయి. శవం అనే భయం ఉండదు. కారణం అంతా శివం అని నమ్ముతాం. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో, కష్టాన్ని ఎలా చూడాలో కొద్దిసేపట్లో చెప్తానో వినండి. ఖచ్చితంగా మార్పు మీలోనూ, మీ ఆలోచనలోనూ, మీ బ్రతుకులోనూ వస్తుంది. Searching for greatness in a sea of the dying and shameless, a sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it, and I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me, I exist to write my own story. I'll make a decision if I want some peace or if I want the glory. Yeah, don't want a life that is complacent or possibly boring. I just want a life that is worth every day exploring. My whole life I just wanted someone who would notice me. My whole life I just wanted to be somebody to be. Yeah, I just want. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాశీ లేదా వారణాసి లేదా బెనారస్లో అయితే ఉన్నానండి. ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి మనం చూడాల్సినవి. అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది నా రూమ్ దగ్గర నుంచి నేను కేదార్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ బోట్ తీసుకొని మొత్తము 88 ఘాట్లు అయితే ఉన్నాయి. ఇటు పోతే 80 ఘాట్ దగ్గర నుంచి నమో ఘాట్, కొత్తగా పడిన నమో ఘాట్, నరేంద్ర మోడీ ఘాట్ అని పిలుస్తారు. నరేంద్ర మోడీ గారు అంటే ఆ ఘాట్ అయితే కట్టిస్తున్నారని చెప్తారు. సో ఆ ఘాట్ వరకు అయితే మనం వెళ్దాము. బోట్ ప్రయాణం అండి, మొత్తం కూడా క్లియర్గా చూద్దాం. ప్రతి ఘాట్ను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్దామా? మనము నేను తీసుకున్న లాడ్జ్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఇదిగో ఇలా అయితే వస్తుందండి. చూడండి, ఇక్కడ చాలా సినిమాలు అయితే షూటింగ్ అయితే జరిగాయంట. హిందీ సినిమాలు అయితే ఇక్కడే షూటింగ్ జరుగుతుంటాయంట. ఇక్కడే షూటింగ్ ఈ ప్రదేశంలో, ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే షూటింగ్ అయితే జరిగాయంట చాలా సినిమాలు. సో లైటింగ్ కూడా ఉండదు చూడండి. అంటే ఒక డిఫరెంట్ వ్యూ అండి. ఇలా మనం ఒక గుహలో వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. చూడండి, ఒక గుహలో వెళ్తున్నటువంటి ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఘాటు గురించి మనం తెలుసుకుందాం. మ్యాక్సిమం అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. రండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓం నమ శివాయ. ఎస్, రండి. ఇప్పుడే సూర్యుడు చాలాసేపు అయినట్టుంది బయటకు వచ్చి. సమయం అయితే 7 అవుతుంటుంది, 6:30. సమయం 6:30 అవుతుందండి. రండి. నేను వీడియో స్టార్టింగ్లో కష్టాల్లో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని, ఆ కష్టాన్ని ఎలా తప్పించుకోవాలో చెప్తాను అని చెప్పాను కదా. నేను చాలా ఆలయాలు తిరిగిన అనుభవంతో, పరమేశ్వరుడు, లోకమాత నాకు ఇచ్చిన జ్ఞానంతో చెప్తున్నాను. మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆలోచించే విధానం చాలా వింతగా ఉంటుంది. శరీరం వేరు, ఆత్మ వేరు. ఎప్పుడైతే శరీరంతో ఆత్మ కలుస్తుందో ఆ ఆత్మ శరీరంలో బందీ అవుతుంది. అలా బందీ అవ్వడానికి పెద్దగా సమయం పట్టదు, గట్టిగా 1 గంట మాత్రమే. ఆ తర్వాత తనకు తాను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నా అది అవ్వని పని. కారణం, అది వచ్చిన మాంసపు ముద్దకు ఉన్న రంధ్రం మూసుకుపోతుంది. ఇక కేవలం ఆత్మ అందులో ఉండి మన శరీరాన్ని, బ్రెయిన్ ద్వారా కంట్రోల్లో చేయటమే తప్ప ఏమీ చేయలేదు. అదెలా అంటే అదే ఆ పరమేశ్వరుడి లీల. మరి కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు చాలా బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, ఏమీ అర్థం కాదు, ఏమి చేయాలో దిక్కు తెలియదు అని అంటారా? ఆత్మ ఒకసారి శరీరంలోకి వచ్చాక శరీరం అనేది ఆత్మ యొక్క ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతుంది. అందుకే లావుగా ఉంటే బాధపడతాం, కాస్త ఎవరైనా హేళన చేస్తే బాధపడతాం, నీకు డబ్బు లేదు అంటే బాధపడతాం, నల్లగా ఉన్నావంటే బాధపడతాం, సన్నగా ఉన్నావంటే బాధపడతాం, అప్పుల్లో ఉన్నావంటే బాధపడతాం, ఎవరైనా తిడితే బాధ, కొడితే బాధ, ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం నిన్ను కసురుకున్న బాధే. అది నీ బాధ కాదు, నీ ఆత్మ బాధ మాత్రమే.
ఇంకా గట్టిగా మాట్లాడితే కష్టాలకు ఆత్మకు ఏంటి సంబంధం అనుకుంటున్నావా? ఆ కష్టం కలిగించేదే నీలో ఉన్న ఆత్మ. అవును, నువ్వు విన్నది నిజమే. ఎప్పుడైతే నీ శరీరాన్ని కష్టం పేరుతో ఆకలి నుండి, దాహం నుండి, కోరికల నుండి దూరం చేస్తుందో అప్పుడే నువ్వు వీక్ అవుతావు, శరీరం క్షీణిస్తుంది. అప్పుడెప్పుడో వచ్చిన మొదటి మాంసపు ముద్దకు ఉన్న రంధ్రం ఓపెన్ అవుతుంది, తుర్రుమంటూ ఎగిరిపోతుంది. దానినే చావు అంటారు. బాగా గట్టిగా చెప్పాలంటే బయటకు వచ్చిన ఆత్మ తిరిగి నీ మొహం కూడా చూడదు, వేరొక గర్భం వెతుకుతూ వెళ్ళిపోతుంది. అందుకే చెప్పేది, కష్టం వచ్చినప్పుడు భయపడకు, బాధపడకు, శరీరాన్ని క్షీణింపచేయకు. పొద్దున్నే లేచావా, తలస్నానం చేశావా, ఇండ్లు వాకిలు కడుక్కున్నావా, పూజ గదిలో కూర్చున్నావా, కుదిరితే సాంబ్రాణితో పొగ వేసుకో, కుదరకపోతే దేవుడి ముందు దీపం పెట్టి ఒక్కటే కోరుకో, నా ఆత్మ నా మాట వినట్లేదు పరమేశ్వర. అప్పుల బాధలో కూరుకుపోయేలా చేసినట్లు ఉంది. కష్టం నుండి బయటపడే మార్గం చూపించు. రోజంతా బద్ధకంగా పడుకోబెడుతున్న ఆత్మకు మీరే చెప్పండి అని చెప్పుకొని నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు. చేయటానికి ఏ పని లేకపోతే వెళ్ళి కూరగాయల బండిపై కూరగాయలు అమ్మే వాళ్ళను రోజుకు నీకు ఎంత లాభం ఉంటుంది అని అడిగి చూడు. లేదంటే వ్యవసాయం చేసే వాళ్ళను పంటకు ఎంత వస్తుందో అడిగి చూడు. అంతేకాని అన్నీ వదిలేసి ఇంట్లో కూర్చొని ఏడ్చి ఆత్మకు ఛాన్స్ ఇవ్వకు. అర్థం అయ్యిందేనే అనుకుంటున్నాను. నేను వేరు, ఆత్మ వేరా అనే అనుమానం వస్తుంది కదా? అవును, అదే కరెక్టు. నువ్వు ఆత్మ ఒక్కటే అయితే ఆకాశం భూమి ఉన్నంత వరకు నువ్వు ఉండాలిగా. మధ్యలోనే ఎందుకు వెళ్తున్నావు? ఓం నమ శివాయ. చాలామంది పూజలు ఎందుకు చేయించుకుంటామో తెలియకుండానే చేయించుకుంటూ ఉంటారు. మీరు చేసే లేదా చేయించుకునే ప్రతి పూజ వెనుక, ప్రతి హోమం వెనుక అర్థం, పరమాత్మం రెండూ ఉంటాయి. మీ ఆత్మకు చెడు ఆలోచనలు రాకుండా, ఆత్మబలం పెరగడం కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జీవితం ప్రశాంతంగా సాగిపోవటానికే పూజలు, హోమాలు చేయించుకునేది. అంటే గట్టిగా మాట్లాడితే మొదటి మాంసం ముద్దకుండే రంధ్రము ఓపెన్ అవ్వకుండా చేసుకునేది. మహామృత్యుంజయ హోమం చేయించుకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటే, కాస్తైనా కష్టాల నుండి బయటపడాలనే ఆశ మీకు ఉంటే, మన ఛానల్ ఆధ్వర్యంలోనే శ్రీశైలంలో జరుగుతుంది. ఈ నెల 29వ తేదీ అనుభవజ్ఞులైనటువంటి వేద పండితులు చేస్తారు. పైగా మీ ఇంట్లో వాళ్ళ అందరి పేర్లతో కేవలం 1,119 రూపాయలతోనే చేయించుకోవచ్చు. ప్రసాదంగా 2 పంచముఖి రుద్రాక్షలు కూడా వస్తాయి. వేలు ఖర్చు చేసి చేయించుకోవడం కంటే 1000 రూపాయలతో చేయించుకోవడం ఉత్తమం అని నా అభిప్రాయం. కష్టాల్లో ఉన్నవాళ్ళు ఆలోచించి త్వరగా నిర్ణయించుకోండి. కొద్ది మందికి అవకాశం ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? పాఠశాల ఉన్నట్టుంది. జెండా వందనం అయితే జరుగుతుంది ఈరోజు. तब शुभ चाहे तब शुभ समाहे भारत भाग्य विमल जय है जय है जय है जय जय అయితే ఇప్పుడు నేను కాశీలో ఉన్నటువంటి ఈ ఘాట్ పేరు వచ్చేసి మహానిర్వాణి ఘాట్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ మనం బోట్ ప్రయాణం అయితే మొదలు పెడితే 80 ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ వరకు అయితే మనకు 1000 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. సో మణికర్ణిక ఘాట్లో ఒక వీడియో తీసుకునేది ఉంది, భూమిలోకి వెళ్ళే దేవాలయం. ఆ నుంచి మళ్ళీ నమో ఘాట్ అయితే వెళ్తానండి. నమో ఘాట్ వెళ్ళి నమో ఘాటు ప్రత్యేకంగా ఒక వీడియో తీస్తాను. నరేంద్ర మోడీ గారు కట్టిస్తున్నటువంటి ఘాట్ అది. ఆ వీడియో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మేబీ నేను అది సపరేట్ వీడియో పెట్టచ్చు. మొత్తానికైతే మొత్తం అన్ని ఘాట్లు కలిపి ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. అదే వీడియో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఓకే, రెడీ. ఈ కాశీకి ఉన్నటువంటి విశిష్టత, కాశీలో అసలు ఏం జరుగుతుంది, కాశీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, కాశీలో మీరు ఏమేమి చూడొచ్చు, ఎక్కడ స్టే చేయాలి, ఎలా మొత్తం కూడా క్లియర్గా నేను అందిస్తానండి మీకు. ఓకేనా? రెడీ. 80 ఘాట్ మనమైతే 80 ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. టైం ల్యాప్స్ వీడియో కోసం నేనైతే రెడీ చేస్తున్నాను అండి. మనం 80 ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళి 80 ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ వరకు అయితే మనం వెళ్తాం. ఇక్కడ చూడండి స్టార్ట్ చేస్తున్నారు.
అదిగో అదేనండి అస్సీ ఘాటు. అక్కడ చూస్తున్నారు కదా, అదే అస్సీ ఘాటు. ఇదిగో అది అస్సీ ఘాటు. అక్కడ కనిపించేది అస్సీ ఘాటు. బాగుపడుతుంది కదా, అక్కడ కనిపించేది అస్సీ ఘాట్. నెక్స్ట్ రీవా ఘాట్, అస్సీ ఘాట్ తర్వాత అక్కడ ఒక బోర్డు చూడండి, ఒక ఎలా ఉందంటే మత్స్యకన్యలాగా ఉంది. చేప మనిషి రెండు కలిసినటువంటి మత్స్యకన్యలాగా ఉంది అక్కడ బోట్ అయితే. భద్రాణి ఘాట్, అదో అక్కడ మీరు చూస్తున్నది భద్రాణి ఘాట్ అండి, భద్రాణి ఘాట్. ఎస్, అక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి భద్రాణి ఘాట్. అన్ని ఘాట్లు అయితే నేను చూపిస్తూ అయితే మీకు వెళ్తాను. భద్రాణి ఘాట్, జానకి ఘాట్, సీతమ్మవారి ఘాట్, జానకి ఘాట్ అండి. అక్కడ మీరు చూస్తున్నది జానకి ఘాట్, సీతమ్మవారి ఘాట్. నెక్స్ట్ మాతా ఆనందమయ్యి ఘాట్, మాతా ఆనందమయ్యి ఘాట్. మీరు చూస్తున్నది మాతా ఆనందమయ్యి ఘాట్. వాటర్ కూడా పడుతున్నాయి కదా, మాతా ఆనందమయ్యి ఘాట్. నెక్స్ట్ వచ్చరాజా ఘాట్, వచ్చరాజా ఘాట్, వచ్చరాజా ఘాట్. అదో అక్కడ కనిపిస్తున్నది వచ్చరాజా ఘాట్, వచ్చరాజా ఘాట్. ఏమైంది వచ్చరాజా ఘాట్. నెక్స్ట్ జైన్ ఘాట్, అదిగో అక్కడ మీరు చూస్తున్న జైన్ ఘాట్. కొంచెం దూరం కుదరదా అది, ఇదంతా పడుతుందా, ఇదంతా పడుతుందిలే. పంచకోట్ ఘాట్ అండి, అక్కడ మీరు చూస్తున్న పంచకోట్ ఘాట్. ప్రభు ఘాట్, నేనే పడకుండా పూర్తిగా నేను చెప్పినప్పుడు నన్నది. ప్రభు ఘాట్ పడుతుందా, ప్రభు ఘాట్. ఇక్కడ ఇట్ట పెట్టు గడ్డికి. నెక్స్ట్ వచ్చేసి చేత్ సింగ్ ఘాట్, అక్కడ మీరు చూస్తున్నది చేత్ సింగ్ ఘాట్. ఇక్కడ చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అయితే ఉన్నట్లుందండి చేత్ సింగ్ ఘాట్లో. అట్లా పెట్టి బాగుంది. నిరంజని ఘాట్, నెక్స్ట్ నిరంజని ఘాట్ తర్వాత మహానిర్వాణి ఘాట్, మహానిర్వాణి ఘాట్. మహానిర్వాణి ఘాట్ తర్వాత శివాలా ఘాట్, అదిగో సూర్యదేవ్ హవేలీ. శివాలి ఘాట్, మహానిర్వాణి ఘాట్ తర్వాత శివాలి ఘాట్, శివాలా ఘాట్. యాడికి శివాలా ఘాట్, శివాలా ఘాట్ చూశారు కదా. నెక్స్ట్ గులారాయ్ ఘాట్, గులారాయ్ ఘాట్. ఏం ఘాట్, గులారాయ్ ఘాట్. నెక్స్ట్ అదిగో అక్కడ మీరు కనిపిస్తున్నది, ఇది వచ్చేసి గులారాయ్ ఘాట్. ఇక్కడ వాటర్ ఎప్పుడైనా మీరు నదీ స్నానం చేయాలన్నప్పుడు ఇక్కడ రండి, బాగున్నాయి వాటర్ అయితే, చాలా బాగున్నాయండి, క్లీన్గా ఉన్నాయి, అక్కల్లాగా లేవు. నెక్స్ట్ హనుమాన్ ఘాట్, హనుమాన్ ఘాట్. ఇక్కడ అంతా కూడా బాగున్నాయి, అంటే కలరింగ్ అయితే చాలా బాగుంది, నీట్గా బొమ్మల ఆర్ట్ కలెక్షన్. వాటర్ చూడండి అలా జుమ్ జుమ్ అని అయితే వస్తున్నాయి వాటరు. నెక్స్ట్ మనం చూడబోయేది కంటిక్ ఘాట్, కంటిక్ ఘాట్ అంటే కంటిక్ ఘాట్, కంటిక్ ఘాట్. శివాల్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్. ఇది ఇంపార్టెంట్, హరిశ్చంద్ర ఘాట్. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే హరిశ్చంద్ర ఘాట్, హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్, లలి ఘాట్,
లాలీఘాట్, లాలీఘాట్, లాలీజో లాలీఘాట్, లాలీఘాట్. లాలీఘాట్ అయిపోగానే విద్యానగర్ ఘాట్. చూడండి, లాలీఘాట్ పక్కనే చాలా అందంగా ఉన్నాయి ఆ పెయింటింగ్స్ కానీ అవన్నీ కూడా. అలాగే బోట్ రైడ్ ఇవన్నీ కూడా ఇక్కడ. అదిగో అక్కడ కనబడేది కేదార్ ఘాట్ అండి. అక్కడ కనిపించేది కేదార్. కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అంటే మామూలు నదీ స్నానం చేశాక మళ్ళీ స్నానం చేయడానికి కూడా వాటర్ ఫెసిలిటీ ఇలా అయితే ఏర్పాటు చేశారు. హ్యాపీ హ్యాపీ. అక్కడ కేదార్ ఘాట్ అయితే పోయిందండి. కేదార్ ఘాట్, చౌకీ ఘాట్. అదిగో ఇక్కడ కనిపించేది చౌకీ ఘాట్. పడవ ప్రయాణం అద్భుతంగా ఉంది. కాశీలో చాలా అంటే చాలా అందంగా ఉందండి పడవ ప్రయాణం. చూడండి ఎలా కూర్చున్నాను నేను. మానస్ సరోవర్ ఘాటు, క్షమేశ్వర్ ఘాట్. క్షమేశ్వర్ ఘాట్, ఇక్కడ క్షమేశ్వర్ ఘాట్. అక్కడ సూర్యదేవుడు వారు ఉంటారండి. అక్కడ సూర్యదేవుల వారు ఒకసారి ఆవు దండం పెట్టుకుని వెళ్ళిందని చెప్పాను కదా, అక్కడే అండి క్షమేశ్వర్ ఘాట్ పక్కనే. మానస్ సరోవర్ ఘాట్, నారద్ ఘాట్. ఇక్కడ ఎవ్వరు కూడా స్నానం చేయరు నారద్ ఘాట్ దగ్గర. కానీ వీళ్ళు స్నానం చేస్తున్నారంటే వాళ్ళు పెళ్లి కాని వాళ్ళన్నా ఉంటారు, లేదంటే విడిపోయిన వాళ్ళైనా ఉంటారు. నారద్ ఘాట్లో ఎవరైనా స్నానం చేస్తే భార్యాభర్తల మధ్య కలహాలు వస్తాయి, గొడవలు వస్తాయి, విడిపోయేదానికి వస్తుంది, కోర్టు కేసులు. అబ్బో బీభత్సంగా ఉంటుందండి బాబు. ఎప్పుడైనా మీ వాళ్ళతో విడిపోవాలనుకున్నప్పుడు అక్కడికి వచ్చి స్నానం చేయండి, అంతే. రాజాఘాట్, రాజాఘాట్ తర్వాత బబువా పాండే ఘాట్. బాబువా పాండే ఘాట్, పాండే ఘాట్ అని పిలుస్తారు ఈ ఘాట్. పాండే ఘాట్ ఇది ఇక్కడ కనబడుతుంది కదా, అది బబువా పాండే ఘాటు, ఇది పాండే ఘాట్. షేకుల మీద షేకులు ఇస్తుంది బోటు. దిక్పాట్యా ఘాట్, దిక్పాట్యా ఘాట్ అక్కడ కనిపిస్తుంది కదా, దిక్పాట్యా ఘాట్, దిక్పాట్యా ఘాట్. ఇక్కడ హోటల్ సీత అని అయితే ఉంది, వ్యూ పాయింట్ ఉంది, వ్యూ. చౌసతి ఘాట్, చౌసతి ఘాటు, చౌషష్ఠి ఘాట్. చౌషష్ఠి ఘాటు ఇదేనేమో ఇక్కడే అండి. ఒక దేవాలయం అయితే వస్తుంది చౌషష్ఠి ఘాట్ దగ్గర. చూద్దాం చౌషష్ఠి ఘాట్ దగ్గర ఒక దేవాలయం. అక్కడ ఒక దేవాలయం ఉంది చౌషష్ఠి ఘాట్ దగ్గర. దర్బంగ్ ఘాట్, దర్బంగ్ ఘాట్, దర్బంగ్ ఘాట్ లాగా దర్బంగ్ ఘాట్, దర్బంగ్ ఘాట్ అక్కడ మనం చూడొచ్చు. నదిలో ప్రయాణం అలా 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 ఎంత అందంగా ఆహ్లాదకరమైన వాతావరణము, అద్భుతం. అప్పుడప్పుడు ఫోటోలు కొట్టు పెట్టదు. నాగేంద్రనాదాయ తిలోత్తమాయ పుష్పంగ మహేశ్వరాయ నేంద్రాయ శూద్రాయ దిగంబరాయ. ఎస్, దశశ్వమేధ ఘాట్. ఇది దశశ్వమేధ ఘాటు. ఇటు సైడ్ వచ్చేసి అహల్యాబాయి ఘాట్. ఇటు అహల్యాబాయి ఘాట్, అటు దశశ్వమేధ ఘాట్. మెయిన్ ఘాట్ అండి. మనకు గంగా హారతి ఇచ్చేది ఈ ఘాట్లోనే. కాశీ విశ్వనాథ ఆలయం ఉండేది ఇదే ఘాట్లో నుంచి పైకి వెళ్తే మనకు కాశీ విశ్వనాథ ఆలయం అయితే ఉంటుంది. ఆ స్వామివారి ఆలయం, మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఇదే ఆలయం దశశ్వమేధ ఘాట్. దశశ్వమేధ ఘాట్ చూడండి ఎంత అందంగా ఉందో. ఎక్కువగా జనాలు ఈ దశశ్వమేధ ఘాట్ దగ్గర అయితే ఉంటారండి.
ఇంద్ర సినిమా తీసింది ఇక్కడే. చిరంజీవి గారు నటించినటువంటి ఇంద్ర సినిమా తీసింది ఇక్కడే. మాన్మహల్ ఘాట్ అది. ఇక్కడే డాల్ఫిన్స్ రెస్టారెంట్ కూడా ఉంది. మీర్ ఘాట్, ఇక్కడ మీరు చూస్తున్నది మీర్ ఘాట్ అండి. అదిగో అక్కడ మీరు చూస్తున్నారు కదా మీర్ ఘాట్. మీర్ ఘాట్ మీర్ ఘాట్ మీర్ ఘాట్ సే వారాహి టెంపుల్. యా, గుర్తుపెట్టుకో, వారాహి టెంపుల్. నెక్స్ట్ దర్శన్ అదే మనకు వారాహి టెంపుల్. ఇక్కడి నుంచి కదా వారాహి టెంపుల్ ఉండేది ఆ ఘాట్లో అండి. అక్కడ కనిపిస్తుంది లలిత్ ఘాట్. విశ్వనాథ్, దిస్ వన్ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ అండి. ఇది కారిడార్, విశ్వనాథ్ టెంపుల్ కారిడార్. విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ ఇది. ఇక్కడ రాకెట్లు గీకెట్లు అన్నీ పెట్టారు చూడండి, అవి నైట్ టైంలో వెలుగుతాయి. దిస్ వన్ మణికర్ణిక ఘాట్ ఇది. जो 2500 no coming 3500 2500 last year. ఎస్, మనమైతే మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము. 2000 వెయిట్, ఇక్కడ ఒక వీడియో వస్తుంది. వారాహి మాత కడిపోదాం ఫస్ట్. టైం ఎంత? ఆబ్జీ 7. మీర్ ఘాట్ से वाराही माता. Actually దుడ్డు నై 3500 long journey. Look, bridge another bridge crossing. Yeah, of course. Look. Yeah, of course, but 3500 last 2500 1500 extra. Go come back. వద్దులే, ఎంత ఇద్దామా? వద్దు కదా, ఎంత అంట? ఎంత 1500 ఇద్దామా? 1500 ఎక్స్ట్రా కదా మొత్తం 2000. 2000కి అయితే ఓకే అంటాడు. 2000 ఓకే అంటాడు. అడిగాను ఫైనల్ 1800 ఇదా? నో, ఓకే. I am 3500. ఓకే भाई जी मीर घाट में మనమైతే మణికర్ణిక ఘాట్ దగ్గర నుంచి మీర్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీర్ ఘాట్ దగ్గర ఏంటంటే మనకు ప్రత్యేకత ఏంటంటే మీర్ ఘాట్ నుంచి మనము వారాహి మాత దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళచ్చు. న్యూ యా, బట్ సో మీర్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ వారాహి మాత టెంపుల్ అయితే ఉందండి.
అయితే మేరీఘాట్ దగ్గర నుంచి మనం ఉన్న అమ్మవారి వారాహిమాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం మనం. ఓకే, ఎస్ వస్తాము. మేరీఘాట్ దగ్గర నుంచి 2 మళ్ళీ ఇంటికి వెళ్ళాలి నేను. 2 వద్దు ఇక్కడికి. ఇదిగో మణికర్ణిక ఘాట్ అండి ఇది. మణికర్ణిక ఘాట్లో శవాలను అయితే కలుస్తున్నారు. మనము నెక్స్ట్ నమో ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. నమో ఘాట్ అంటే నరేంద్ర మోడీ గారు కట్టిస్తున్నటువంటి ఘాట్ అది. నమో ఘాట్ అంటే నరేంద్ర మోడీ గారు కట్టిస్తున్నటువంటి ఘాటు నమో ఘాటు. సో ప్రత్యేకంగా మీకోసం నరేంద్ర మోడీ గారు కట్టించే ఘాట్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఓకే, కొంచెం చూడండి. చాలా కష్టపడి చేస్తున్నాను. మనం అక్కడికి అయితే వస్తామండి. మళ్ళీ ఇప్పుడు ఆ దేవాలయం దగ్గరికి అయితే వస్తాము. బోన్సలే ఘాట్, అగ్నిశ్వర్ ఘాట్, గణేష్ ఘాట్, పిచ్చుక చూడండి, తినడానికి ఏం తేలేదే. వాటికి తినడానికి ఏం తీసుకురాలి నేను యాక్చువల్లీ. అంటే నేను అనుకోలేదు పిచ్చుకలు వస్తాయని. చాలా బాగుంది కదా ఇక్కడ ఘాట్. పిచ్చుకలు కూడా వస్తున్నాయంటే మంచిది ఘాటు. మెహ్బా ఘాట్, జాతర్ ఘాట్. ఎలా వస్తుంది జూమ్ చేసినవా? అదేగా. అదే జూమ్ చేయి. కింద ట్రైను అక్కడ చూడండి, కింద ట్రైన్ పోతుంది, పైన వెహికల్స్ అయితే పోతున్నాయి. నమో ఘాట్ దగ్గర అండి ఇది. చాలా అద్భుతంగా ఉంది. నమో ఘాట్ దగ్గర అయితే ఇలా ఉంటుంది చూడండి ట్రైన్. జూమ్ చేయది. కింద పడవలు, దానిపైన ట్రైను, దానిపైన బస్సులు, వెహికల్స్. వాటర్ కూడా పడతాయి. ఓకే, ఎస్. ఇప్పుడే గంగాహారతి అయిపోయిందండి. గంగాహారతి అయిపోయి మనము దశాశ్వమేధ ఘాట్ దగ్గర నుంచి మళ్ళీ అయితే రూమ్కి అయితే వెళ్తున్నాము. సో గంగాహారతి అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవడమే అండి. ఇప్పటికే టైం ఎంత టైం వచ్చేసి 7:39 అయితే అయిందండి. అంటే 7:40, రాత్రి 7:40 అయింది. సో గంగాహారతి అయితే అయిపోయింది. మనమైతే మళ్ళీ రూమ్కి అయితే వెళ్తున్నాం. మొత్తం క్లియర్గా చూపిస్తాను, ప్రతిదీ చెప్తాను. పోయిండే చందమామ, వెనకుండే చందమామ అదా అట్టు వచ్చాడు. ఇట్లా పోయేది ఇది ఇది వద్దులే. ఓకే, సో వెనక చందమామ చాలా క్లియర్గా ఉన్నటువంటి చందమామ బోట్లు. ఎక్సలెంట్గా ఉంది.
గంగా హారతి చూడండి మీరు. ఓకే. శివభక్తులారా, మహామృత్యుంజయ హోమం శ్రీశైలంలో ఘనంగా జరగనుంది. ఆరోగ్యం, ఆయుష్, శత్రుబాధలు తొలగాలని కోరుకునేవారు ఈ పవిత్ర హోమంలో పేరు నమోదు చేసుకోండి. ప్రసాదంగా విభూది మరియు 2 పంచముఖి రుద్రాక్షలు పంపబడును. వెంటనే వాట్సాప్ చేయండి 7981961643. 5 లక్షల మంది నమ్మకం, 500 పైగా సంకల్పాలు. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మీ సమస్యలు తొలగాల మహామృత్యుంజయ హోమంలో పేరు నమోదు చేసుకోండి. ఆ పరమేశ్వరుడి కటాక్షం పొందండి. అనారోగ్యం, అప్పులు, కుటుంబ సమస్యలు, భయం, నెగటివ్ ఎనర్జీ, జీవితంలో సమస్యలు వెంటాడుతున్నాయా? శివుని మహామృత్యుంజయ హోమం మీకు రక్షణగా నిలుస్తుంది. ఓం నమ శివాయ. కేవలం 1120 రూపాయలకే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గోతనామాలతో ఈ హోమం జరగబడుతుంది. మీరు కాల్ చేయవలసిన నంబర్ 7981961643. జూన్ 29వ తేదీ సోమవారం 2026. ఎవరు మిస్ అవ్వకండి.